శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ స్పెషల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అందరికీ ముందుగా మన రామయ్య తండ్రి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే అందరికీ తెలిసిన విషయమే. మరి అయోధ్యలో మందిరం కట్టించారు కదా, మరి అందులో మన రామయ్య తండ్రికి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు మధ్యాహ్నం మనము ఇంట్లో దేవునికి పూజ చేసుకొని 5 దీపాలను వెలిగించాలి అని చెప్పారు. సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ గదిలో 2, అలాగే గుమ్మంకి అటువైపు ఇటువైపు 2, అలాగే తులసి కోట దగ్గర 1 దీపాన్ని మొత్తం 5 దీపాలు వెలిగించాలి అని చెప్పారు. అలా కుదరని వాళ్ళు దేవుని గదిలోనే పూజా మందిరంలో 5 దీపాలను వెలిగించి మనము మన రామయ్య తండ్రికి మన భక్తిని చాటుకుందాము. ఓకేనా? ఈ పూజా విధానం అంతా ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనే విధానమే ఈ వీడియో అన్నమాట. చూసేయండి, ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? జై శ్రీరామ్. కంటిన్యూస్ అవుతుంది, చూసేయండి. ఫ్రెండ్స్, ఎలా ఉంది ముగ్గు? బాగుందా? నచ్చితే లైక్ చేయండి. జై శ్రీరామ్. రంగవల్లులు అయితే దిద్దేశాము చూడండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్. ఎంత చక్కగా వేసానో చూడండి. నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. దీపు జెండా దీపు. ఫ్రెండ్స్, ముగ్గు ఎలా ఉంది? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాం కదా, అలాగే రామయ్య కోసం రామయ్య తండ్రికి చక్కగా నైవేద్యం చేద్దామని చెప్పేసి బెల్లమన్నం చేస్తున్నాను. కొన్ని ఏరియాలో దీన్ని పాశం అంటారు, పరమాన్నం అంటారు, అలా అనమాట. ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్కలా పిలుస్తారు. ఇలాగా నైవేద్యం అయితే చేసేసాను. ఈరోజు మన అయోధ్యలో మన రామయ్య విగ్రహ ప్రతిష్ఠ కదా, మరి అందుకోసం అని చెప్పేసి ఇంట్లో పూజ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను. అలాగే రామయ్య తండ్రికి చక్కగా బెల్లం పాయసం చేస్తున్నాను. చూసేయండి ఎలా ఉందో. సేమియా వాసన ఇది వస్తుంది. నాకు చేసిన సేమియా. బుడి పాప. నైట్ కొంచెం హెడేక్ వల్ల అలా లేట్గా లేయాల్సి వచ్చింది. బట్ ఆఫ్టర్నూన్కి అంతా నాకు ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అసలు ఎక్కడ లేట్ అయిపోతుందని చాలా టెన్షన్ పడ్డాను. కానీ చివరికి ఫైనల్గా కరెక్ట్గా అయోధ్యలో ఆ రామయ్య తండ్రి విగ్రహ ప్రతిష్ఠ, అలాగే పూజ కంప్లీట్ అవ్వడం, మా ఇంట్లో కూడా అదే టైంకి పూజ కంప్లీట్ అవ్వడం, 2 ఒకేసారి జరగడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. లేట్గా లేచినా కూడా చక్కగా అన్ని టయానికి అలా జరిగిపోయాయి అన్నమాట. రామయ్య తండ్రి ఆశీస్సులు ఉంటే మనం ఏదైనా చేయగలమని మరి ఒకసారి నిరూపించడం జరిగింది నా విషయంలో. ఇలా పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. అందులోకి కొంచెం నెయ్యి వేసుకున్నాను, బెల్లం వేసాం కదా, అలాగే ఇంకొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష వేసి మంచిగా చక్కగా అయితే పాయసాన్ని రెడీ చేశాను. కమ్మకమ్మని పాయసం మన రామయ్య తండ్రి కోసం రెడీ అయిపోయింది.
నెక్స్ట్ ఇంకా ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాననమాట. మా పూజ గదిలోనే చక్కగా పటాలన్నీ తుడిచేసుకొని, ఇంకా అలంకరించుకొని అన్నీ చేసుకునేసరికి కొంచెం టైం పట్టుద్దనమాట. అది అక్కడ మధ్య మధ్యలో ఒక చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని వీడియోలాగా పెట్టేస్తున్నాను. చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని నాకు ఈ కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్లీజ్. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు అలా లైక్ చేస్తేనే మన వీడియో అనేది వేరే వాళ్ళకి ఇంకొకరికి సజెస్ట్ అవుతుందన్నమాట. మీరు చూసి అలా స్కిప్ చేశారంటే మన వీడియో అనేది సజెస్ట్ అవ్వదు, అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వదన్నమాట. లైక్ చేస్తే చాలా వరకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్.
బబ్లుదా ఇమ్ముదా నాన్న హారతి తీసుకుందండి. హ్యాపీదా హారతి తీసుకోండి అమ్మా. నేనే తీసుకుంటా. మీరే తీసుకోండి తీసుకోండి. తీసుకున్నారా? తీసుకోండి హారతి తీసుకో. హారతి తీసుకో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ట కదా. మరి అక్షింతలు అయితే మాకు వచ్చాయి. ఈ అక్షింతల్ని ఇంకొంచెం ఎక్కువగా అక్షింతలుగా కలుపుతున్నాను. అలాగే ఈరోజు ఇంకొక విషయం ఫ్రెండ్స్, మనకి 29K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదంతా మీ ప్రోత్సాహం వల్లనే నేను అంచెలంచెలుగా ఇలా వెగుతున్నాను అనమాట. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రామయ్య అక్షింతలు కలుపుకుందాం. మరి ఇలా బియ్యం తీసుకున్నాను. బియ్యంలోకి ఫస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం కుంకుమ, కొంచెం ఆవు నెయ్యి వేస్తున్నాను. ఫ్రెండ్స్, అక్షింతలు అయితే రెడీ అయిపోయాయి. ఇందులోకి ఇవి కొంచెమే కలుపుదాం. జస్ట్ ఇవి మళ్ళీ మనము ఈ రాముని అక్షింతలు ఇలాగే అట్టు పెట్టేసుకొని బీరువాలో పెట్టుకుందాం. ఇవి మాత్రమే మనం యూజ్ చేసుకుందాం. ఎన్ని సంవత్సరాలు వస్తాయో చూద్దాం ఈ అక్షింతలు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి అక్షింతలు అయితే కలిపేశాను. మన రాముని అక్షింతలతో పాటు ఇంకొంచెం అక్షింతలు ఇలాగా కలిపి పెట్టుకున్నామంటే మనకి ఇంట్లో శుభకార్యాలకి దేనికైనా కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరి నచ్చిన వీడియో నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ నాన్నలు. గాడ్ బ్లెస్ యూ కన్నయ్య. మా పిల్లలకైతే అక్షింతలు వేసేసాను. ఇంకా నేను మా ఆయన కూడా వేసుకుంటాము. మీరు కూడా ఎంతమంది మీ ఇంట్లో అక్షింతలు వేసుకున్నారు కామెంట్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ హిము. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ వేదా. ఓ చిన్నగా చిన్నగా. మా పిల్లలకైతే అక్షింతలు వేసేసాము. రామయ్య అక్షింతలు మాకు అందాయి కదా, మరి మా పిల్లలకు కూడా వేసాము. మేము కూడా వేసుకుంటాం. ఇంకా బంగారు నన్ను ఆశీర్వదించి అయోధ్య రాముని అక్షింతలు. పతి ప్రత్యక్ష దైవం. ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ బంగారం. ఆశిస్తున్నారు. జై శ్రీరామ్. 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 అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక చిన్న మాట చెప్పాలి. అస్సలు వాయిస్ బాగోలేదు. కోల్డ్ కాఫ్ ఎక్కువ వల్ల అస్సలు వాయిస్ అంతా బేస్ ఎక్కువగా అలా అనిపించింది.
అందుకని చెప్పేసి అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మంచిగా మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్. విన్నీ స్పెషల్. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.